డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? గూగుల్లో సెర్చ్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయిందా? ఈరోజు వీడియోలో డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ బ్రేక్ డౌన్ ఇట్ సూపర్ సింపుల్. హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఏ మార్కెటింగ్ మాస్టర్స్. నేను మీ అనుష కానూరి, యువర్ డిజిటల్ మార్కెటింగ్ గైడ్. ఈ వీడియోలో కంప్లీట్ బిగినర్స్కి డిజిటల్ మార్కెటింగ్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ నీడెడ్ రూట్ మ్యాప్ అండ్ ఫస్ట్ తెలుసుకోవాల్సిన టాపిక్స్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్, అండర్స్టాండ్ ద బేసిక్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, హౌ డస్ ఇట్ హెల్ప్ అనే టాపిక్స్ గురించి మీకు కొంచెం క్లారిటీ అనేది ఉండాలి. ఫస్ట్గా మీరు ఏం తెలుసుకోవాలంటే how people use internet, customers how they search, funnels like awareness, consideration, conversions, organic versus paid marketing differences. ఇవి ఫౌండేషన్. ఈ బేసిక్స్ క్లియర్ అయితే మీకు ముందు ఉన్న కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సెకండ్, లెర్న్ వెబ్సైట్ అండ్ ల్యాండింగ్ పేజ్ బేసిక్స్. డిజిటల్ మార్కెటింగ్లో వెబ్సైట్ అంటే హోమ్ బేస్. వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ స్ట్రక్చర్ ఏంటి, ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి, కస్టమర్స్ ఎలా కన్వర్ట్ అవుతారు, ఈ టాపిక్స్ మీద కొంచెం మీకు గ్రిప్ అనేది రావాలి. మీకు కోడింగ్ రాకపోయినా పర్లేదు, బట్ స్ట్రక్చర్ అండ్ పర్పస్ని క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు. థర్డ్, లెర్న్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ప్రతి బిజినెస్కి SEO అనేది చాలా ఎసెన్షియల్. సో ఫస్ట్, కీవర్డ్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఎలా పెట్టాలో తెలుసుకోండి. ఆన్ పేజ్ SEO అంటే ఏంటో తెలుసుకోండి. ఆన్ పేజ్ SEOలో టైటిల్స్, డిస్క్రిప్షన్స్, హెడింగ్స్ గురించి క్లారిటీ ఉండాలి. ఆఫ్ పేజ్ SEOలో బ్యాక్లింక్స్ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. టెక్నికల్ SEO. ఈ 3 టైప్ ఆఫ్ SEOసే కాదు, వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ SEOస్. అన్ని SEO గురించి తెలుసుకొని SEOని క్లారిటీగా అర్థం చేసుకోండి. మీ బిజినెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టే. ఫోర్త్, లెర్న్ సోషల్ మీడియా మార్కెటింగ్. FB, Instagram, LinkedIn, YouTube ఇవన్నీ జస్ట్ యూస్ చేయడమే కాదు, స్ట్రాటజీస్తో యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కంటెంట్ క్రియేషన్ బేసిక్స్, రీల్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా క్యాలెండర్, హౌ టు బిల్డ్ ఆడియన్స్, ఎంగేజ్మెంట్ బూస్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫిఫ్త్, లెర్న్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ ఈజ్ అ కింగ్ అని అందరికీ తెలుసు, కానీ ప్లాన్ ఉంటే మాత్రమే అది కింగ్. సో హౌ టు రైట్ క్యాప్షన్స్, స్క్రిప్ట్స్, బ్లాగ్స్, కస్టమర్ సైకాలజీ అండ్ మార్కెటింగ్ టిప్స్ ఇవన్నీ తెలియాలి. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే జస్ట్ రైటింగ్ కాదు, బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనే టాపిక్స్ మీద క్లారిటీగా రాయడం. సిక్స్త్, లెర్న్ గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్ బేసిక్స్. మార్కెటింగ్లో పెయిడ్ యాడ్స్ చాలా ఇంపార్టెంట్. సో క్యాంపెయిన్ టైప్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, టార్గెటింగ్ ఏంటి, బడ్జెట్ ప్లానింగ్స్, అనాలిటిక్స్ బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. యాడ్స్ బాగా నేర్చుకుంటే మీకు ట్రస్ట్ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతుంది. సెవెంత్, లెర్న్ అనాలిటిక్స్. గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈ టూల్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే ఎలా వర్క్ అవుతున్నాయి, ఏం వర్క్ అవ్వడం లేదు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటి గురించి మనకి క్లారిటీ ఇస్తుంది. డేటా గురించి క్లారిటీ ఉంటే డెసిషన్స్ స్మార్ట్గా తీసుకుంటారు. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్. మీరు బుక్స్, వీడియోస్ చూసి నేర్చుకుంటే సరిపోదు, రియల్ టైం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ప్రాక్టీస్ చేయండి, మిస్టేక్స్ తెలుసుకోండి, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంటిన్యూస్ లెర్నింగ్. సో మార్కెటర్స్, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే క్లియర్ ప్లాన్ ఈజ్ వెరీ నెసెసరీ. మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ ఏ మార్కెటింగ్ మాస్టర్స్. For more details, please check the description.